ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ మధ్యాహ్న వేళలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన యొక్క రెక్కల నీడలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సరిగ్గా మేము ఈ రోజుకి వారం రోజులైంది వేలూరు సిఎంసి రాణిపేటకు వచ్చి దేవుడు తన మహావిషయమైన కృప చేత మీ అనుదిన ప్రార్థనల ద్వారా పాస్టర్ గారిని దేవుడు ఆరోగ్యంతో నింపాడు. ఇటు బంధువులు, తల్లి గారు, మా తమ్ముడు కుటుంబము, చెల్లి కుటుంబం, అలాగే మా బంధువర్గం అంతా కూడా, అలాగే దైవజనులు, శ్వాసులు అందరూ కూడా అనుదినం మానక ప్రార్థన చేస్తున్నారు. అందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. దేవుని పేరట మీ అందరికీ కూడా మా వందనాలు. గత ఆదివారం చిన్న వాక్య భాగానికి లైవ్ లో వాక్యాన్ని చెప్పాను. అది చూసిన చాలా మంది సేవకులు, విశ్వాసులు ప్రార్థన చేశారు. అలాగే నాకు ఫోన్ చేసి పలకరించడం కూడా జరిగింది. కొంతమంది ఫోన్కి నేను రిప్లై ఇవ్వగలిగాను, కొన్ని సందర్భాల్లో రిప్లై ఇవ్వలేకపోయాను. అయితే మన్నించండి, అన్యదా భావించకండి. ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఒకవేళ రిప్లై ఇవ్వలేదేమో, కాబట్టి మరి మన్నించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రస్తుతానికి ఆరోగ్యం కొంచెం నిలకడగా ఉంది, ఇంకా కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ పరిస్థితులను చూస్తుంటే అటువైపు పాస్టర్ గారి విషయంలో చాలా వేదన, కన్నీళ్ళు, దుఃఖం నా జీవితంలో నేను అనుభవిస్తూ నడిపించబడటం జరిగింది. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చిన ఆదరణ, కన్నీళ్ళను గుర్చినటువంటి ఆ మాటలు. యేసయ్య అన్నాడు కదా, సిలువ మోస్తున్నటువంటి వాళ్ళు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అవును, ఏడుపు అనేది లేక కన్నీళ్లు అనేది మన జీవితంలో మనం ఏడవాలి ఏడ్చేదానికి కూడా కారణాలు ఉన్నాయి, మనం యేసయ్య ద్వారా గమనించగలుగుతున్నాం. సో ఈ యొక్క సమయంలో కన్నీళ్లు ఎందుకు కన్నీళ్లు అని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తున్నటువంటి ఒక వాక్యాన్ని మనం గమనిస్తాం. దావీదు రాజు తన జీవితంలో ఆయన అంటాడు, నేను నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను వాడి కోసం ఉపవసించాను, కన్నీళ్లతో ప్రార్థన చేశాను, దేవుని దగ్గర గొన్ను పట్టి కట్టుకున్నాను, ఎదురు చూశాను. సో నా కుమారుడు యొక్క స్వస్థత నిమిత్తమై నేను కన్నీటి ప్రార్థన చేశాను అని అంటాడు. అలాగే హిజ్కియా రాజు కూడా తన కన్నీళ్ళ నిమిత్తమై ఆయన ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. దేనికోసం అంటే ఆరోగ్యం నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు. సో కన్నీళ్లు విడిచుట నేను చూచాను అని దేవుడు కూడా హిజ్కియా రాజుతో చెప్తాడు. సో కన్నీళ్ళు అనేది మన వ్యక్తులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిగత జీవితం కావచ్చు, మన బంధువర్గం కావచ్చు, మన ఇంటి వారు కావచ్చు, అనారోగ్యంతో ఉన్న వారి యొక్క స్వస్థత నిమిత్తమై మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ కన్నీటికి దేవుడు విలువ ఇచ్చేవాడుగా ఉన్నారు. ఆయన ఆ కన్నీటికి ఆన్సర్, సమాధానం ఇచ్చి తగినటువంటి ఆ యొక్క స్వస్థతను, విడుదల, ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇది దేవుని ఆత్మ నాకు తెలియచేసినటువంటి మాట. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో చెప్తుంది, యేసయ్య ఆ పరిశుద్ధుడైనటువంటి సీమోను ఇంట ఉన్నాడన్న ఆ సంగతి తెలుసుకున్నటువంటి పాపాత్మరాలు ఆ లోపలికి వచ్చి వెనుకతట్టుగా ఆయన పాదాల దగ్గర కూర్చొని తన కన్నీళ్లతో ఏడవకుండా కన్నీళ్ళు రావు కదా, ఏడుపులోనే కన్నీళ్ళు ఉంటాయి కదా. సో ఆమె ఏడుస్తూ కన్నీళ్లతో ప్రభుకి ఆమె ప్రార్థన చేసింది కదా, ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. కన్నీటి ప్రార్థన ఒకవైపు రోగాల నుంచి విడుదల కలిగి స్వస్థత వస్తుంటే, మరోవైపున మన యొక్క పాపాలు కూడా క్షమించబడుతూ ఉన్నాయి. నేను పలు సందర్భాల్లో నేను మా పాస్టర్ గారితో కూడా ఈ మాట చెప్పాను. దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఇంకేదైనా ఒకవేళ నీ మనసులో ఎవరి మీదైనా కోపము, ద్వేషము, పగ ఉన్నా, లేకుంటే ఎవరైనా నిన్ను అవమానపరిచి కోపంగా నీ మీద లేని మాటలైనా, ఒకవేళ ఎవరైనా నిన్ను గురించి మాట్లాడున్నా, వాటన్నిటి విషయమై దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఎప్పుడైతే మనం అలాగా
క్షమాపణ కోరుకుంటామో, ప్రభు మన అపరాధములు, మన తప్పిదాలను ఆయన క్షమించినప్పుడు మనకు ఆయన స్వస్థత కలుగు చేసే దేవుడై ఉన్నాడు. యేసయ్య అనేక సందర్భాల్లో చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నప్పుడు స్వస్థత వారికి వచ్చింది. వారు లేచి వారి యొక్క పరుపును ఎత్తుకొని వారు నడిచినట్లుగాను, అలాగే వారు బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. సో పాపాలు క్షమించబడాలంటే కన్నీళ్లు అవసరం, ఏడ్పు, కన్నీటి ప్రార్థన అవసరం పాపాలు క్షమించబడ్డానికి. సో మనం ఈ రోజున మన జీవితంలో ఈ రెండు విషయాలను మనం తెలుసుకున్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి దావీదును పౌలు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటది. 7వ వచనంలో ఆయన అంటాడు, ఆ యేసయ్య శరీరధారిగా ఉన్న దినములు మహారోదనతో, వేదనతో, కన్నీళ్లతో తనను మరణం నుండి విడిపించువానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు అని. అంటే ఒకటి మనకు స్వస్థత, రెండవది మన పాపాల క్షమాపణ, మూడవది మనం పరలోక రాజ్యానికి అంగీకరించబడాలంటే కూడా మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ఆయన మా శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతో ప్రార్థన చేశాడట. తండ్రికి నన్ను ఈ యొక్క మరణము నుండి విడిపించాలని, పరలోక రాజ్యానికి ఆయన వారసు అవ్వాలంటే. ఇప్పుడు శరీరధారిగా ఉన్నటువంటి యేసయ్య పాపరహితుడు కదా, పాపం లేకుండా జన్మించాడు. అయినప్పటికీ కూడా ఆయన మహారోదనతో ఉన్నాడు. ఇప్పుడు మనం తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాం కాబట్టి మనం జననం పాపంతోనే, మన క్రియలు పాపంతో ఉన్నాయి. మరి యేసయ్యే మహారోదనతో ఉన్నప్పుడు మరి మనం ఎంతగా ప్రార్థన చేయాలి, మనం ఎంతగా రోధించాలి, మనం ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అంటే మన దైనందిన జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క లేఖనం కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, మన కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు అని. సో మన కన్నీళ్లు వాస్తవంగా మనం గమనిస్తే, మన కన్నీళ్లు మనకే, మన కంట్లో నుంచి జారినటువంటి కన్నీళ్లు మన పెదాలు గుండా నోట్లోకి వెళ్తేనే మనమే దాన్ని స్వీకరించలేం, చూసేస్తాం, తుడిచేసుకుంటాం. అలాంటి పరిస్థితిలో మనకే విలువ లేకుండా, మనకే అక్కర రాని రీతిలో ఉన్న కన్నీళ్ళు అయితే దేవుని దగ్గర బుడ్డిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి అనేది దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున ఈ మధ్యాహ్న వేళలో దేవుని యొక్క సన్నిధిలో మనం కన్నీళ్ళ యొక్క ప్రార్థన అనేది మనకు చాలా దీవెనకరంగాను, మనల్ని ఒకవైపు స్వస్థత, మరొక వైపున పాప క్షమాపణ, మరొక వైపున పరలోక రాజ్య ప్రవేశం మనకు కలగడానికి కారణమవుతుంది. కనుక ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత జీవితాల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా పాస్టర్ గారి నిమిత్తమై కూడా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమె యొక్క పరిపూర్ణమైన స్వస్థత, హార్ట్ బీట్ పెరగాలి, అలాగే కిడ్నీస్ కూడా కొంచెం రికవర్ కావాలి. దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూచన ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి మానక. అలాగే చాలా మంది తమకు తోచిన రీతిలో తమకున్న దాంట్లో నాకు ఎంతగానో ఆర్థికంగా సహాయపడ్డారు. అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన సపోర్ట్ ఇంకా కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో నీ బిడ్డలైన మా అందరిని మీరు ప్రేమించి కన్నీటి యొక్క ప్రాధాన్యత, కన్నీటి యొక్క విలువను మాకు తెలియచేశారు. అందుకై మీకు స్తోత్రం. మా కన్నీళ్లు వ్యర్థం కాదు, వృధా కాదు. మా కన్నీటి యొక్క ప్రార్థన ద్వారా మాకు రోగం నుంచి విడుదల, పాప క్షమాపణ, పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుందని మీ లేఖనాలు తేటగా చెప్పాయి. కనుక మా జీవితంలో ఈ కన్నీటి యొక్క ప్రాధాన్యతను మేము కలిగిన వారమై ముందుకు నడిపించబట్టి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందండి మా కోసం. అలాగే మీ సేవకురాల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే అయ్యా, ఎంతో మంది నీ బిడ్డలు సహాయపడ్డారు. వారికి తోచినంతగా, వారికి ఉన్నంత కంటే అయ్యా సామర్థ్యానికి మించి కూడా సహాయపడిన వాళ్ళు ఉన్నారు. వారిని కూడా మీరు దీవించండి. మీ నామాన్ని కనపరచుకోండి. చాలా దేవుడిగోండి, సహాయం చేసి ఘనమైన నామం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి నామం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.
మరొకసారి ఈ యొక్క సిఎంసి వేలూరు సిఎంసి హాస్పిటల్ని మీకు చూపిస్తున్నాం. ఒకసారి మీరు ఈ యొక్క హాస్పిటల్ నిమిత్తమే కూడా ప్రార్థన చేయండి. ఎంతో మంది దేవుని బిడ్డలు వచ్చి ఇక్కడ స్వస్థతలు పొందుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు పేట అందరికీ వందనాలు.